గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ ఏడాది 113 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు. గత ప్రభుత్వం ట్రైకార్ లోన్స్ ఇవ్వలేదన్న మంత్రి ఈసారి తాము 24 కోట్లతో గోకులాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో భూములు పొందేందుకు గిరిజన యువతులను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసేవారిని అటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం. లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ 9 ఐటీడీల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా 24 కోట్లతో గోకులాలు శాంక్షన్ చేశాం. స్వయం ఉపాధిలోనే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రైకార్ లోన్లు మనం ఏవైతే ఆప్ చేశారో గత కాలంలో ఈసారి ఇవ్వాలనే ఉద్దేశంతో గిరిజనులందరికీ కూడా గోకులాలు ఇవ్వడం కూడా జరుగుతుంది.